వెల్కమ్ బ్యాక్. నిన్న అసెంబ్లీలో రాష్ట్ర అప్పులకు సంబంధించి స్వల్పకాలిక చర్చ జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ చేసినటువంటి అప్పులు అక్షరాల 6,71,000 కోట్లు. ఈ పెండింగ్ బిల్లులు అన్ని కలుపుకొని 7,11,000 కోట్లు అప్పు చేసింది గత ప్రభుత్వం అని చెప్పేసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిన్న అసెంబ్లీలో అనడం జరిగింది. అయితే 7 లక్షల కోట్ల అప్పు అంటే కోర్టుకు ఈడుస్తాం, 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసింది 4,17,000 కోట్ల అప్పు మాత్రమే అని చెప్పేసి అంటున్నారు. ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ చేసింది 1,27,000 కోట్ల అప్పు చేసింది అని చెప్పేసి అంటున్నారు. ఒకవేళ మీరు చెప్పిన లెక్క ఇదే అంశానికి కట్టుబడి ఉన్నట్లయితే ఖచ్చితంగా కోర్టుకు ఈడుస్తామంటున్నారు. అసలు రాష్ట్రానికి ఉన్న అప్పెంత, ఎంత గడుతున్నారు, ఏంటి అన్నటువంటి వివరాలపై మాట్లాడుకుందాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, డాక్టర్ రాకేష్ చిరుమిల్ల గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మానవతారాయ్ గారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. రాకేష్ గారు, అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు 6,71,000 కోట్ల అప్పు పెండింగ్ బిల్లులతో కలుపుకొని 7,11,000 కోట్ల అప్పు గతంలో మీరు చేశారు. అది ఆ భారం ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం మోస్తోంది. అందుకోసం అప్పు తేవాల్సినటువంటి పరిస్థితి కల్పించిందే మీరు. అసలు ఏం లేకుండా డొల్ల చేసి పెట్టారు రాష్ట్రాన్ని అనేది వాళ్ళ వర్షన్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ప్యానల్ మెంబర్స్ అందరికి. గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏదైతే ఆరోపణ చేశారో, ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుందో, ఆరోపిస్తుందో, దాని మీద చర్చకు మేము సిద్ధం అని చెప్పేసి కూడా ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. నేనేమంటున్నానంటే, ఆ చర్చ ఏదైతే ఉన్నదో ఆ చర్చ అసెంబ్లీలో చేస్తే అయిపోతాయి కదా. ఇప్పుడు బయట ఏదో మాట్లాడుకునే దానికంటే ఇప్పుడు భట్టి గారు చెప్పారు, దాని మీద చర్చకు రెడీగా ఉన్నాం, మేము చర్చించమంటున్నాం కదా. వాళ్ళు ఏదైతే ఆరోపణ చేశారో, ఇప్పుడు ఆర్బీఐ రిపోర్ట్ తీసుకుందాం. ఆర్బీఐ రిపోర్ట్ బేస్ చేసుకునే కదా మనం మాట్లాడేది. ఆర్బీఐ అయితే తప్పు చెప్పదు కదా. కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ఏ పార్టీ ఈ పార్టీ మీదనో ఆ పార్టీ మీదనో అభిమానం చెప్పదు కదా. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఎఫ్ఆర్బిఎం పరిధి, ఎస్ గతంలో అన్నట్టుగా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి అప్పులు చేసే ఫెసిలిటీ ఇంతకుముందు రాష్ట్రాలకు ఉండేది, ఏంటంటే కార్పొరేషన్లతో. కానీ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని 2021లో అది కార్పొరేషన్ లోన్లన్నీ కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకురావడం జరిగింది. దానికి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకొస్తే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు కూడా ఇంత త్వరగా మీరు తీసుకొస్తే మేము చెల్లించలేమంటే అన్ని రాష్ట్రాలకు 4 సంవత్సరాల అది టైం పీరియడ్ ఇచ్చారు. ఆ 4 సంవత్సరాల లోపల మీకున్న అప్పులన్నీ కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకురమ్మంటే మేము ఆల్రెడీ ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకొచ్చాం. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా ఎఫ్ఆర్బిఎం పరిధిలోనే ఉన్నాయి. కాబట్టి ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి చేసేటువంటి అప్పులు కాదు ఒకటి. అయితే రెండో అప్పు ఎట్లా ఉంటుందంటే, అది వాళ్ళు అప్పు చేస్తారు కార్పొరేషన్, బట్ దానికి గ్యారంటీగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది. ఏ అప్పు చేస్తారు? ఫర్ సపోజ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఉందండి, వాళ్ళు ప్యాడీ రిక్రూట్మెంట్ చేస్తున్నారు, వడ్లు కొంటున్నారు. వడ్లు కొన్న వెంటనే డబ్బులు కేంద్ర ప్రభుత్వం చెల్లించేస్తుంది, ఆ లోన్ మాఫీ అయిపోతుంది. కాబట్టి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ కింద చూడాలి తప్పితే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు కాదు. అది అప్పు కాదు. అది ఆ కార్పొరేషన్ దానంతటా సెల్ఫ్ వాళ్ళ అంతటా వాళ్ళు పే చేస్తారు. కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వం అప్పే కాదు. తప్పనిసరిగా ఇప్పుడు ఎప్పుడు కానీ సివిల్ సప్లై కొనుగోలు చేయాలంటే బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవాల్సిందే. దానికి గ్యారంటీగా రాష్ట్ర ప్రభుత్వాలు ఉంటాయి. కాబట్టి అది రాష్ట్ర ప్రభుత్వం అప్పు కాదు. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి నేనేమంటున్నా అంటే, ఈ రోజు చేసినటువంటి అప్పులు ఏవైతే అని చెప్తున్నారో 10 ఏళ్ల కాలంలో, సరే వాళ్ళు చెప్పినటువంటి అప్పు మేము 4,21,000 అని చెప్పేసి ఏదైతే చెప్తున్నామో, ఆ అప్పు ఏదైతే ఉన్నదో ఆ అప్పును దేనికి పెట్టామంటే వాటన్నిటి కూడా చూపిస్తున్నాం. అంటే ఇన్కమ్ చూపించాం, ఖర్చు చూపించాం, రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రోత్ రేట్ చూపించాం. ఇప్పుడు ఈ అప్పుల గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారంటీలు, 13 హామీలు, 420 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వలేనటువంటి దుస్థితిలో ఉంది. కాబట్టి ఈ అప్పుల గురించి మాట్లాడుతుంది. మరి ఏమీ చేయకుండానే 1,27,000 కోట్ల అప్పు ఏ విధంగా చేశారని చెప్పేసి కూడా హరీష్ రావు గారు ప్రశ్నించడం జరిగింది శాసనసభలో. కాబట్టి ఆ చర్చ శాసనసభ కొనసాగుతుంది. శాసనసభ కొనసాగేటప్పుడు దాని గురించి చర్చిద్దాం. ఇప్పుడు 1,00,000 కోట్ల రూపాయలు మేము ఓన్లీ రైతులకు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో వేసాం. 63,000 కోట్ల రూపాయలు పింఛన్లు ఇచ్చామంటే ఇవన్నీ మేము ఇచ్చినామని కాదు. ఒక్కొక్క పథకానికి ఏ పథకం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, అదేవిధంగా నీతి ఆయోగ్ కూడా చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇవ్వమని చెప్పింది. దాని గురించి కూడా అప్లై చేయడం జరిగింది. నేనేమంటున్నా అంటే, ఏ పథకానికి కానీ మేము ఈ పథకానికి పెట్టాం, వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేశాం, అవన్నీ మీ దగ్గర ఉన్నాయని చెప్తున్నాం. ప్రభుత్వం కదా, రాష్ట్ర ప్రభుత్వం కదా, మేము దేనికి అప్పులు తీసుకున్నామో దాన్ని కూడా డిక్లేర్ చేయమని చెప్పండి అసెంబ్లీలోనే. ఒకసారి ప్రకాష్ రెడ్డి గారి వర్షన్ తీసుకున్న తర్వాత సమాధానం మానవతారాయ్ గారి దగ్గర తీసుకుందాం. ప్రకాష్ రెడ్డి గారు, రాష్ట్ర అప్పులకు సంబంధించి ఏదైతే
రెండు పార్టీలు చూపిస్తున్నటువంటి లెక్కపై మీ ఒపీనియన్ ఏంటి? ముందు మిత్రులకు నమస్కారం మేడం. లెక్కలు అయితే పక్క అసెంబ్లీలో బయటకు వస్తాయి మేడం. ఈ లెక్కలు తెలియక కాదు, లెక్కలు అన్ని అందరి దగ్గర ఉంటాయి. ఇప్పుడు ఈ లెక్కలు ఎవరు ఏం చెప్పినా లెక్కలే కదా, దాంట్లో మార్పు లేదు. రాష్ట్ర ప్రభుత్వం లెక్క అప్పు దాచిపెడితే తాగేది కాదు. ఈ రోజు దాచిపెట్టినా రేపు వచ్చేది, రేపు దాచిపెట్టినా రెండు బయటకు వచ్చేది. అయితే ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద ఇది రెండవసారి అనుకుంటా, నాకు తెలిసి మొదటిసారి అసెంబ్లీ మొదటి ఎన్నికలు గెలవంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి ఒక శ్వేతపత్రం విడుదల చేసింది. అప్పుడు విడుదల చేసినప్పుడు కూడా శ్వేతపత్రంలో ఇవన్నీ పొందుపరిచినాయి. మళ్ళీ కొత్తగా చెప్పేది ఏం లేదు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎందుకు అంటే, ఇంతకుముందు రాకేష్ గారు చెప్పినట్టుగా మేము ఈ పథకం అమలు చేయలేకపోతున్నాం, ఆ పథకం అమలు చేయకపోతున్నాం. ఎందుకు అంటే మా దగ్గర డబ్బులు లేవు, గత ప్రభుత్వం అప్పులు తీసిపోయింది, అప్పుల కుప్పగా మార్చింది, కాబట్టి మేము చేయలేకపోతున్నాం అని. నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ కొత్తగా పుట్టుకరాలేదు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో. గతంలో అధికారం ఉన్న పార్టీ, తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించిన పార్టీ. మొన్నటి వరకు శాసనసభలో ప్రతిపక్ష పార్టీగానే ఉంది. శాసనసభ్యులు అందరూ ఉన్నారు. అప్పుడున్న శాసనసభ్యులే ఇప్పుడు మంత్రులుగా కూడా ఉన్నారు. మరి శాసనసభ్యులకు పుస్తకాలు ఇస్తారు. అప్పుడు ఇప్పుడు పుస్తకాలు ఇచ్చారు, అప్పుడు పుస్తకాలు ఇస్తారు. బడ్జెట్ లెక్కలు ఇస్తారు, బడ్జెట్ పుస్తకాలు బండిల్స్ ప్రింట్ చేసి ఇస్తారు. అంత కట్టకపోయినా కార్ నిండా గారు సరిపోయిన పేపర్స్ ఇస్తారు ఒక సంవత్సరానికి. మరి అప్పుడు మీకు లెక్కలు తెలియదా? తెలిసి మీరు తెలంగాణ ప్రజలకు వాగ్దానం చేశారు, తెలిసి మీరు తెలంగాణ ప్రజలను మోసం చేశారు. మీకు తెలియదు, ఇంకా అప్పు పుట్టదని తెలుసు, అప్పు ఉండదని తెలుసు, అప్పు తీసుకోవడం చాలా కష్టమని తెలుసు. అయినా కూడా మీరు అలబీగానేటువంటి వాగ్దానాలు చేసి తెలంగాణ ప్రజలను ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారు తప్పిస్తే, ఓట్లు తీసుకొని అధికారంలోకి వచ్చారు తప్పిస్తే, మీరు తెలియక చేయలేదు, అబద్ధాలు చెప్పారు ఎన్నికల ముందు అనేటువంటిది నా మొదటి అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు ఎన్ని అప్పులు ఉన్నాయనేటువంటి లెక్క ఈ వీళ్ళు కొట్లాడినా వాళ్ళు కొట్లాడినా లెక్కే. అయితే వాస్తవానికి తెలంగాణలో అప్పు 7,11,000 కాదు, ఇంకా ఎక్కువ ఉంది మేడం. నేను మనకు చాలా స్పష్టంగా చెప్తున్నా, 7,11,000 అనేది అది కార్పొరేషన్స్ లేకపోతే ఇంతకుముందు పెండింగ్ బిల్లులతో కూడా కలుపుకుంటే 7,11,000 కోట్లు అని చెప్పేసి డిప్యూటీ సీఎం అన్నారు నిన్న. పెండింగ్ బిల్లులు కూడా కలిపితే వారి ఎగ్జాంపుల్ చెప్పింది ఏంటంటే, సివిల్ సప్లైస్ ఒడ్లు కొనుగోలు విషయం అది. కానీ నేనేమంటుంటే, ఎలక్ట్రిసిటీ బోర్డు ఉంది కదా, 2 డిస్కామ్ల యొక్క అప్పు లేదా 2 డిస్కామ్ల యొక్క జెన్కో యొక్క అప్పు, ఆర్టీసీ అప్పు, దాని తర్వాత మీరు సివిల్ సప్లైస్ లో మీరు కొనుగోలు కోసం అప్పు కాదు, సివిల్ సప్లైస్ యాజ్ ఇట్ ఈస్ గా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు 2,000 కోట్ల 1,000 కోట్ల అప్పు చేసి, ఎందుకంటే గతంలో అక్యుములేట్ అయినటువంటిది కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి 10,000 కోట్లు అప్పిస్తే, ఆ 10,000 కోట్లని 3 నెలలకు మాత్రమే ఇంట్రెస్ట్ ఇస్తుంది. ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. కానీ మిగతా మన ఏడాది నుంచి రైస్ మిల్లర్స్ తో కుమ్ముక్కై ఆ డబ్బు తీర్చే గారు అంటే రాష్ట్ర అప్పుకు సంబంధించి సెంట్రల్ దగ్గర అయితే క్లియర్ లెక్కనే ఉంది కదా. సెంట్రల్ దగ్గర క్లియర్ లెక్క ఉంటుంది, స్టేట్ దగ్గర క్లియర్ లెక్క ఉంటుంది మేడం. లెక్కలు ఏడిగో లెక్క అంటే ఈ ప్రస్తావన చేసేటప్పుడు పెద్దగా అది కాదు ఇంత లెక్క, ఇంకా వాళ్ళు చెప్పిందే కాస్త తక్కువ చెప్తున్నారేమో పార్లమెంట్ లో. ఎవరు చెప్తున్నారు? అంటే ఎఫ్ఆర్బిఎం పరిధి అంతకుముందు చెప్పినప్పుడు 4 లక్షల ఎఫ్ఆర్బిఎం పరిధి అనేది రాష్ట్ర ప్రభుత్వం ఓవరాల్ గా కలుపుకుంటే 6 లక్షలు సంథింగ్ ఏదో చెప్పినట్టుంది. ఎఫ్ఆర్బిఎం పరిధి అనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది మేడం. మళ్ళీ కార్పొరేషన్స్ అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాళేశ్వరం సంబంధించి మీకు 1 నిమిషం కంప్లీట్ చేసాం. కాళేశ్వరం సంబంధించి ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో కూడా డిస్కస్ చేసింది. కాళేశ్వరానికి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకొచ్చారు, అంత ముందు లేదు తీసుకొచ్చారు. దాంట్లో 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఇప్పటికీ 1,10,000 కోట్ల అప్పు కానీ తీసుకున్నది 99,000 కోట్ల అప్పు వాడుకున్నారు. ఇంకా మిగతా డబ్బులు వాడుకున్నారు, వేరే విషయం. చాలా సార్లు అంటుంటాం 1,00,000 కోట్ల అప్పు అన్నగా 1,00,000 కోట్ల అవినీతి కాదు, అది 1,00,000 కోట్ల అప్పే. అయితే ఈ ఎఫ్ఆర్బిఎం పరిధిలో ఎప్పుడు వచ్చిందంటే, ఈ 1,00,000 కోట్లకు సంబంధించి మాకు ఇంత ఆదాయం పెరుగుతుంది, ఈ ఆదాయం ఇట్లా వస్తుంది, ఈ 1,00,000 కోట్లు మేము పెట్టుబడి పెడితే కాళేశ్వరం మీద ఇట్లా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది, మేము నీళ్లు అమ్ముతాము, లేదా మున్సిపాలిటీలో నీళ్లు మంచి నీళ్ళకి అమ్ముతాము, ఇవి చేస్తాం అవి, దీంతో మాకు ఇంత లాభం వస్తుంది, ఈ లాభంతో మేము కడతామని చెప్తాం. ఇది లెక్క. కానీ అంటే మేము చిన్న ఉదాహరణ, రాకేష్ గారికి తెలియంది కాదు, ఫీజు రియంబర్స్మెంట్ 8 నుంచి 9,000 కోట్లు బాకీ ఉంది. ఆరోగ్యశ్రీకి 8 నుంచి 9,000 కోట్లు బాకీ ఉంది. లేకపోతే చిన్న చిన్న రోడ్స్ అండ్ బిల్డింగ్స్ కాంట్రాక్టర్స్ కు 10,000 కోట్లు బాకీ ఉంది. ఇట్లాంటి ఉద్యోగస్తులకు 3,000 కోట్లు బాకీ ఉంది.
ఎందుకంటే పిఎఫ్లు అవి ఇవి ఏవి సెటిల్మెంట్ చేయకుండా పోస్ట్ పోన్ చేస్తూ వచ్చిండ్రు. ఇట్లాంటి బాకీలు అని అంటే ఇవన్నీ పెండింగ్ లెక్కలో వస్తాయి కదా, రావా? సాండ్రీ డేటాస్ అండ్ సాండ్రీ క్రెడిటర్స్ అన్ని బ్యాలెన్స్ షీట్ ప్రతి సంవత్సరం వేస్తుంటాం. అది అకౌంట్స్ చేసే వాళ్ళ కరెక్ట్ గా అర్థం అవుతుంది. ఒకసారి మానవతరాయ్ గారి వర్షం తీసుకున్నాక మళ్ళీ మీరు తీసుకోండి ప్లీజ్. అప్పుడు కూడా కలిపితే ఇంకా ఎక్కువ ఉందనేది మా అభిప్రాయం మేడం. మానవతరాయ్ గారు అన్ని లెక్కలు మీ దగ్గర ఉన్నాయి, పూర్తి అప్పు లెక్క మీకు తెలుసు. అయినప్పటికీ ఈ పథకాలు అమలు చేయలేని ప్రతిసారి గత ప్రభుత్వం అప్పుల కుప్ప నెత్తి మీద పెట్టిపోయింది అనేటువంటిది ముందుకు తీసుకొచ్చి అప్పు చేశారు. అది కూడా కాస్త ఎక్కువ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత కూడా 1,20,000 కోట్ల అప్పు చేశారు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ విమర్శిస్తోంది. మీ సమాధానం చెప్పండి. ఇప్పుడు మొదటి అసెంబ్లీలోనే శ్వేతపత్రం అసెంబ్లీలో విడుదల చేశారు. నిన్న చట్టసభ అసెంబ్లీలో వాస్తవాలు అదే శ్వేతపత్రాన్ని వాళ్ళంతా అప్పు చేశారు ఏందనే విషయాల్ని బట్టి విక్రమార్క గారు ఆర్థిక మంత్రి సమగ్రంగా వివరించారు. ఇంకా ఎన్నిసార్లు వివరించాలా? రాకేష్ గారు అసెంబ్లీలో చర్చ జరిగింది, అసెంబ్లీలో చర్చ జరిగింది, గతంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. కాబట్టి వాస్తవంగా ధనిక రాష్ట్రం ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం చేతిలో జరగలే. ఈ రాష్ట్రం మాట్లాడండి చెప్పండి. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు అక్షరాల మొత్తం అన్ని కలుపుకుంటే కార్పొరేషన్లు ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి ప్రభుత్వ పరిధిలో చేసిన అప్పు, వాళ్ళు చేసిన అప్పు 3,89,000 కోట్ల పై చిలుకు ఉన్నది. అదనంగా ఇంకా కార్పొరేషన్లు ఇవి కలుపుకుంటే వాళ్ళు చేసిన అప్పు కార్పొరేషన్లు ఇంకా మొత్తం 2,82,024 కోట్లు కార్పొరేషన్ పరిధిలో ఎఫ్ఆర్బిఎం పరిధి దాటి వాళ్ళు సొంతగా కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకోవడం జరిగింది. వీళ్ళు 1,00,000 కోట్లు 1,50,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం అప్పు తీసుకుందన్నారు. అది అబద్ధం. కాంగ్రెస్ ప్రభుత్వం నిన్న అసెంబ్లీలో చెప్పిన దాని ప్రకారం, మాట్లాడిన దాని ప్రకారం అప్పు అనేది 52,118 కోట్లు తీసుకుంటే అసలుకు చెల్లించడానికి ఎంత అయిందంటే అసలు 17,019 కోట్లు చెల్లిస్తే వడ్డీలకు 26,295 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. ఇంకా వీళ్ళు ఇక చేసినటువంటి రకరకాల దుర్వినియోగాలు తెలంగాణ కేసీఆర్ గారు దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసిందంటానికి అనేక సాక్ష్యాలు కళ్ళ ముందు కనపడతాయి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెట్టేటప్పుడు 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తో ఈ రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతిలో పెడితే 70,000 కోట్లే ఆ రోజు అప్పు ఎంత 72,000 కోట్లు మాత్రమే అప్పున్నది. 16 మంది ముఖ్యమంత్రులు తెలంగాణ ప్రాంతానికి అప్పచెప్పిన అప్పు 70,000 కోట్లు. అది అభివృద్ధి అనేది కళ్ళ ముందు కనపడుతుంది. కానీ ఇక్కడ ఎడిపోయిన అసలు అభివృద్ధి లేదు, ఏమి లేదు. పైన పటారం లోన్ లొట్టారం అన్నట్టుంది. మొత్తం అప్పుల కుప్పగా మారింది. కేసీఆర్ దుబారా మూలంగా తెలంగాణ దివాలా తీసే స్థాయికి వచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థికవేత్తలు ఉంటారు, గుర్తుపెట్టుకోండి. చిదంబరం దగ్గర నుంచి రోషయ్య గారి దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ గాని, పివి నరసరావు గాని, ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో గతంలో ఉమ్మడి రాష్ట్రం రోషయ్య గారు, ఇప్పుడు బట్టి విక్రమార్క గారు, వీళ్ళు దుబారా చేయరు. ఇది గుర్తుపెట్టుకోండి. దుబారా చేయకుండా ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నుంచి బయటపడేసే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి శాశ్వత ఉద్యోగులు దాదాపు 3,69,000 మందికి 2,86,000 మంది పెన్షనర్లకు 1వ తారీఖు రాగానే జీతాలు చెల్లిస్తూ సంక్షేమ పథకాలన్నీ కూడా ఎక్కడ ఆగలేదు. సంక్షేమ పథకాలు రైతు రుణమాఫీ దాదాపు 21,000 కోట్లను 25 లక్షల మంది రైతుల ఖాతాల్లో వేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇంకొకళ్ళిద్దరు మిగిలిపోతే వాళ్ళకు కూడా వేస్తానంటున్నాం. అదే విధంగా మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ద్వారా మహిళలకు దాదాపు 3,500 కోట్లు ఆదా చేస్తూ 107 చెప్పనివ్వండి. అదే విధంగా గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లు సంబంధించి మాట్లాడు రాకేష్ గారు మాట్లాడేయండి. గృహజ్యోతి పథకం కింద 49 లక్షల మందికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. 500కే సబ్సిడీకి 1,16 లక్షల సిలిండర్లకు దాదాపు 500కే సబ్సిడీ సిలిండర్ ని 45 లక్షల మందికి ఇస్తున్నాం. నేను చెప్పింది అబద్ధం అయితే మీరు పౌర సరఫరా శాఖ దగ్గర లేకుంటే హెచ్పి సిలిండర్లు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర పోండి. భారత్ గానీ హెచ్పి గానీ ఇండియన్ సిలిండర్ ఏజెన్సీల దగ్గర పోయి తెలుసుకోండి ఎవరికి సబ్సిడీ అంటే. మీ అప్పు కూడా 1,00,000 కోట్లు చేశారు. ఇవ్వరు, ఈ పథకాలు వర్తించరు. 10 ఏళ్ల కాలంలో మీరు రేషన్ కార్డులు ఇవ్వలేదు. రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చేపడతారు. 2,500 మహిళలకు ఇస్తానన్నాం. పంచాయతీ ఎన్నికల్లోపు ఇచ్చి నిరూపించుకుంటాం కాంగ్రెస్ వాగ్దానాల్ని. అదే విధంగా ఆసరా పెన్షన్ 2,500 నుంచి 4,500 పెన్షన్ దివ్యాంగులకు ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు కూడా పంచాయతీ ఎన్నికల్లోపే నెరవేరుస్తాం. ఇందులో సంవత్సర కాలంలో దాదాపు పార్లమెంట్ ఎన్నికలు పోయింది.
ఎన్నికల కోడ్లోనే ముగిసిపోయింది కదా. అయినా గాని అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అవంత అభివృద్ధి పదంలో నడిపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మంత్రి మండలి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే నేను ఏమంటున్నా, కాంగ్రెస్ లో దేశాన్ని, రాష్ట్రాన్ని సరిదిద్దే ఆర్థికవేత్తలు ఉంటారు, కానీ బీఆర్ఎస్ బీజేపీలో బాగా ఉద్వేగాలు రెచ్చగొట్టే ఉద్రేకవేత్తలు ఉంటారు. వాళ్ళు అప్పటికప్పుడు ఓట్లు దండుకునే పబ్బం గడుపుకుంటారు. ఇది గమనించండి. ఓకే, రాకేష్ గారు. మేడం, ఇప్పుడు నేనేమంటున్నానంటే, మానవతరాయ్ గారు మాట్లాడినా, ప్రకాష్ అన్న మాట్లాడినా, నేనేమంటున్నానంటే శ్వేతపత్రాలు రిలీజ్ చేసి కానీ దాని మీద చర్చ జరగాలి కదా. నేను అసెంబ్లీలో సమగ్రమైనటువంటి చర్చ, మీరు ఏదైతే చెప్తున్నారో, ఇప్పుడు ఏదైతే రైతు బంధు ఇయ్యలేదు దాని మీద చర్చ పెడదాం. మీరు అన్నారు కదా ఇన్ని లక్షల మందికి ఇప్పుడు రుణమాఫీ జరిగిందని చెప్తున్నారు, దాన్ని చర్చ పెట్టండి. ఒక రోజు చర్చ పెడతామంటే వద్దంటున్నామా? నేనేమంటున్నా అంటే ఏది కానీ చెప్పడం కాదు కదా, పేపర్స్ అనేవి ప్రజెంట్ చేయాలి. ఇంతకుముందు ప్రకాష్ అన్న అన్నట్టు, ప్రకాష్ అన్న చెప్పినటువంటి అప్పులు మరి ఆర్బీఐకి తెలియదా? ఆర్బీఐ ఇచ్చినటువంటి రిపోర్ట్ తప్పంటారా? నేనేమంటున్నా, కేంద్ర ప్రభుత్వం చెప్పింది తప్పంటారా? పార్లమెంట్ లో ఇచ్చిన సమాధానం తప్పంటారా? కాబట్టి ఇవన్నీ ఒక అంశం అయితే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక్క పథకం కూడా అమలు చేయలేదు, పథకాలను ఆపుతుంది, ఇంకో పథకానికి అమలు చేస్తుందని చెప్తుంది. మిత్రుడు చెప్పిండ్రు మానవతరాయ్, ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని చెప్పిండు. సివిల్ సప్లై డిపార్ట్మెంట్ మీ చేతిలోనే ఉంది. మేము ఇచ్చినటువంటి రేషన్ కార్డు 6,80,000 రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇచ్చిన 10 సంవత్సరాల కాలంలో. కావాలంటే చూడండి, తీసుకోండి, డేటా తీసుకోండి. డేటా తీసుకోవద్దని ఎవరు అంటున్నారు? అండ్ నెక్స్ట్ నేను అఫీషియల్ గా చెప్తున్నా, నేనేం ఇది తప్పు అని చెప్పట్లేదు. కానీ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ప్రభుత్వం మీది, చర్చ మీరు పెట్టండి, ఆ చర్చలో పాల్గొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమేమంటున్నామంటే, మేము చేసినటువంటి అప్పుల గురించి కావచ్చు, పెంచిన ఆస్తుల విలువ గురించి కావచ్చు, అసెంబ్లీలో చర్చిద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంతకుముందు ప్రకాశ్ అన్న ఒక మాట అన్నాడు, 1,00,000 కోట్ల అప్పులకు పోయారు, దానికి 85,000 కోట్లు కాదన్న. కావాలంటే కాళేశ్వరంకు తీసుకున్నటువంటి బ్యాంక్ లోన్ మీరు సమగ్రంగా ఒకసారి లెక్క తీసుకోండి, అది 65 to 66 crores మాత్రమే మేము లోన్ తీసుకున్నాం. కావాలంటే మీరు ఒకసారి ఆ రిపోర్ట్ తెప్పించుకోర్రి. నేనేమంటున్నా అంటే, ఉత్తగానే బట్టకాల్సి మీదేస్తా అంటే కాదు, మేము ప్రతి ఒక్క దాన్ని లెక్కలు, పత్రాలు, ఇది చేసినాం, ఇది చేయలేదు, ఇవి ఉన్నాయని చెప్పేసి మేము స్పష్టంగా ప్రకటిస్తున్నాం. ఈరోజు మేమైతే ప్రతిపక్షమే కదా, కేంద్రంలో మీరున్నారు, రాష్ట్రంలో వాళ్ళు ఉన్నారు. ఏవైతే ఉంటే వాటిని ముందర పెట్టండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా చేసింది, 1,00,000 కోట్ల పైసలకు అప్పు చేసింది, అవన్నీ కూడా ఈ విధంగానే చేసిందని చెప్పాలి. అట్లా కాదు, 1,00,000 కోట్ల అప్పులు చేసింది అనమాట. నేనేమంటున్నా అంటే, వాటి గురించి చెప్పట్లేదు నేను. అవి ఏంటంటే, మేము ఎక్కడన్నా ఇప్పుడు మేడం 10,000, 20,000 జీతం ఉన్న వాళ్ళకైతే ఒక ₹1,00,000 అప్పు కావాలంటే ఇస్తారా మేడం? 2 లక్షల అది జీతం ఉన్న వాళ్ళకు ₹1,00,000 అప్పు కావాలంటే ఇస్తుంది బ్యాంకులు. కాబట్టి నేను ఏమంటున్నానంటే, ఈ రోజు తలసరి ఆదాయం పెంచింది తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం. తలసరి విద్యుత్ వినియోగాన్ని పెంచింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రకాశం ఇంకొక మాట అన్నాడు, ఎక్కడ కూడా డిస్కామ్లకు కూడా మేమంతా కూడా చెల్లించి వచ్చేసి అప్పు పుట్టే పరిస్థితి రాష్ట్రానికి లేదు అని అన్నారు. వాళ్ళేమో కాంగ్రెస్ వచ్చిన తర్వాత 1,00,000 కోట్ల అప్పు పుట్టింది అని చెప్పేసి అంటున్నారు. గవర్నమెంట్ లెక్క ప్రకారం 55,000 కోట్ల 60,000 కోట్లు అంతే చేసాం, 1,00,000 కోట్లు కాదు అనేది వాళ్ళు చెప్తున్నారు ఈ సంవత్సర కాలంలో. కానీ అంటే ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా ఇవన్నీ ఉంటే అప్పు పుట్టదు కదా వీళ్ళకి. రాష్ట్రం ఆ పరిస్థితుల్లో ఉంటే అప్పు పుట్టదు కదా. నేను మేడం ఒక చిన్న ఎఫ్ఆర్బిఎం పరిధి అనేది జీడిపిని కనెక్ట్ చేసుకుంటుంది మేడం. కాబట్టి జీడిపి లెక్కలు చూపించేటప్పుడు మనం జీడిపి ఎంత పెరుగుతుంది దాన్ని బట్టి ఎఫ్ఆర్బిఎం, మీకు ఇప్పుడు నా జీతం పెరిగింది కాబట్టి నాకు అప్పు పెంచుకునే అవకాశం కూడా నాకు వస్తుంది, అది లెక్క. నాకు అప్పు పెరిగింది అంటే నాకు జీతం 50,000 జీతం, రేపు ₹1,00,000 జీతం అవుతుంది. ఈ రోజు నాకు 30,000 అప్పు తీసుకుని 30,000 కట్టగలిగే అప్పు తీసుకుంటే రేపు 50,000 కట్టగలిగే అప్పు ఇస్తారు. కాబట్టి అది పెరుగుతూ ఉంటుంది, పెరుగుతూనే ఉంటది, దాని లెక్క దానికే ఉంటది. కానీ నేనేమంటే ఈ సంక్షేమ పథకాలు మేము ఇవ్వలేకపోతున్నాం. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే, మేము బ్యాంకుల అప్పులు తీర్చినామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది, కానీ మీరు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం నేను పేపర్ కట్టింగ్స్ కూడా కావాలంటే ఇప్పుడు చూపిస్తా కూడా పేపర్ కట్టింగ్స్, వాటిని మొత్తం 60,000 కోట్ల రూపాయల బ్యాంక్ అప్పులు ఉంటే దాంట్లో మీరు తీర్చింది ఎంత? రైతులకు రేషన్ కార్డు ఉన్న వారికి రుణమాఫీ అని అన్ని కండిషన్స్ పెట్టి చూడలేదు, అన్ని కండిషన్స్ పెట్టి రేషన్ మొత్తం కండిషన్స్ లేకుండా ఫ్యామిలీ యూనిట్ గా రుణమాఫీ, రేషన్ కార్డు తీసుకోలేక కాదు, రుణమాఫీ లెక్క మారిందా? ఇది పేపర్లో వచ్చింది, నా లెక్క కాదు ఇది. మొత్తం 75,000 నుంచి ₹1,00,000 ఉన్న వాళ్ళకు 36,68,000 ప్రభుత్వ లెక్కనే. కానీ ఆ లెక్కలన్నీ మార్చేసి ఇవన్నీ కూడా తప్పుడు లెక్కలు చూపించి ఇప్పుడు ఏంటి తప్పుడు లెక్కలు ఎందుకు ఇస్తారు అంటే, మాకు అప్పులు ఉన్నాయి, రాష్ట్రం అప్పుల పాలు చేసిపోయింది, మేము జీతాలకు ఇస్తున్నాం, ఇవన్నీ కూడా మేడం ప్రభుత్వం అప్పుడు కంటిన్యూషనే.
మీరు ఇంతకుముందు అన్నారు గత ప్రభుత్వం మన్మోహన్ సింగ్ మేధావి, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావి, చిదంబరం కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేధావి అని చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో, ఈ దేశాన్ని పరిపాలించి 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఈ పార్టీ ఒకటి అవినీతి, రెండు అసలు భారతదేశం కళ్ళ నుంచి భారతదేశాన్ని చూడలే. ఆక్స్ఫర్డ్ కళ్ళు కనపడతాయి, పొలిస్టినా కళ్ళు కనపడతాయి, లేదా బంగ్లాదేశ్ కళ్ళు కనపడతాయి తప్పిస్తే భారతీయ మానవతరాయ్ గారు లాస్ట్ ఒక్క నిమిషంలో చెప్పేసేయండి, మనకు సమయం అయిపోయింది. శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు, వాళ్ళు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తున్నారు, ఇవన్నీ పక్కన పెడితే అంటే మీరు ఏవైతే ఇస్తున్నారో డీటెయిల్స్ వాటి మీద ఒక చర్చ పెడితే అది ఇంకా క్లారిటీ వస్తుంది అనేది వాళ్ళ ఉద్దేశం. దీనిపైన ఒక జస్ట్ 1 minute లో మీరు మానవతరాయ్ గారు మాట్లాడాలి. ఇప్పుడు మొదటి అసెంబ్లీలో శ్వేతపత్రమే ప్రవేశపెట్టారు, మాకు క్లియర్ గా ఉన్నాయి, అన్ని కూడా వివరాలు అన్ని కూడా ఉన్నాయి, సమర్థవంతంగా ఉన్నాయి. దాని మీద చర్చకు కళ్ళ ముందు కనపడ్డారా పరిస్థితి. కాబట్టి మేమేమంటామంటే ఆ కేంద్రంలో కూడా భారత కాంగ్రెస్ ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ గారికి అప్పచెప్పేటప్పుడు 40 లక్షల కోట్ల అప్పు ఉంది. ఇలా 180 లక్షల కోట్ల అప్పులు కుప్పగా మార్చారు దేశంలో కూడా. అది కూడా పైన పడటం నోటారమే. అందుకే ఆర్థికవేత్తలు ఉండాలి, ఆర్థికవేత్తలు కాంగ్రెస్ పార్టీలో ఉంటారంటున్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం నెలకి 18,600 కోట్లు వస్తుంటే 6,500 కోట్లు అసలుకి వడ్డీలకే సరిపోతుంది. 6,500 కోట్లు 3,69,200 మంది ప్రభుత్వ ఉద్యోగులు 1 తారీఖు జీతాలు ఇస్తున్నాం. అదే విధంగా వాళ్ళేమో మీరు చూపిస్తున్న లెక్క తప్పు అంటున్నారు, కోర్టుకు ఈడుస్తామంటున్నారు. అండ్ చూడాలి అంటే ఇది ఇప్పటితో ఆగేది కాదని క్లియర్ గా అర్థం అవుతుంది. ప్రతి పథకం అమలయ్యే టైంలో కావచ్చు, లేదంటే కాస్త ఆలస్యమైనప్పుడు కావచ్చు, ఖచ్చితంగా ఈ అప్పులు లెక్కలు అనేది పదే ప్రస్తావనకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. మానవతరాయ్ గారు, రాకేష్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి HM TV. వార్త ఆగదు, నిజం దాగదు.